బాబూ, నిన్న రాత్రి మీరు వంకాయ కూర తిన్నా? అవును, మేం తిన్నాం. నాకు పెట్టారు. చాలా రుచిగా ఉంది. బాబు నిజంగా వంకాయ కూర తిన్నాడా లేక కలగన్నాడు? పదండి కథలో చూద్దాం. విజయనగర సామ్రాజ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అనే గొప్ప రాజు పరిపాలించేవారు. ఆయన పాలనలో ప్రజలందరూ చాలా సంతోషంగా ఉండేవారు. ఆ రాజుగారి దగ్గర తెనాలి రామకృష్ణ అనే ఒక మంత్రి ఉండేవారు. ఆయన చాలా తెలివైనవాడు, అలాగే ఎంతో చమత్కారి కూడా. ఒక సంవత్సరం రాజుగారి తోటలో చాలా అరుదైన వంకాయ చెట్టు వంకాయలను కాసింది. ఆ వంకాయలు రాజ్యంలోనే అన్నిటికంటే అత్యంత రుచికరంగా ఉంటాయని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు రాజుగారు తోటలో తిరుగుతున్నారు. ఆహా, ఆ వంకాయలు కూర చేస్తే ఎంత రుచిగా ఉంటుందో! త్వరగా వంకాయలతో కూర వండించుకొని నేను తినాలి. చూశారా, వంకాయలెంత నిగనిగలాడుతున్నాయో! ఇవి కేవలం మన విజయనగర సామ్రాజ్యానికే వన్నె తెచ్చే అపురూపమైన కూరగాయలు. వినండి, ఈ తోటలోని వంకాయలు నా ప్రాణం కంటే ప్రియమైనవి. ఈ రోజు నుండి గాలి కూడా నా అనుమతి లేనిదే లోపలికి వెళ్ళకూడదు. అర్థమైందా? చిత్తం మహారాజా, మీ ఆజ్ఞను శిరసావహిస్తాం. రాజుగారు ఆ విధంగా భటులతో మాట్లాడడం రామకృష్ణ తోట బయట నుండి దొంగచాటుగా విని ఆ వంకాయలను ఎలాగైనా తను కూడా తినాలి అనుకున్నాడు. ఈరోజు సాయంత్రం ఎలాగైనా వంకాయలను దొంగలించాలి అనుకున్నాడు. రాత్రి సమయంలో అందరూ నిద్రపోతూ ఉండగా శబ్దం చేయకుండా తోటలో ప్రవేశించాడు. నిద్రపోతున్నారా? నిద్రపోండి. నా పని మేం చేసుకుంటా. రేపు రాజుగారి చేతిలో మీకుంటుందిలే. ఆహా, వంకాయలెంత అందంగా ఉన్నాయో! రామకృష్ణ దొంగతనంగా వంకాయలను తీసుకుని వచ్చి ఇంట్లో భార్యకు ఇచ్చాడు. శారదా, ఇవి రాజుగారి తోటలోని వంకాయలు. కూర్చేయి, చాలా రుచిగా ఉంటుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు. అలాగేనండి, చాలా రుచిగా చేస్తాను. చూడండి. మనం అదృష్టవంతులం. మొదటిగా మనమే రాజుగారి తోటలోని వంకాయలతో కూర తింటున్నాం. చాలా రుచిగా ఉంటుంది. మన అబ్బాయికి కూడా పెట్టాలి. వాడి నిద్రలేపు. మీరు తినేటప్పుడు వాడికి కూడా పెట్టండి. అప్పటి వరకు నిద్రపోనివ్వండి. కాని రామకృష్ణకు ఒక అనుమానం వచ్చింది. వాడు చిన్న పిల్లవాడు, ఒకవేళ ఎవరికైనా విషయం చెప్పేస్తే ఎలా అని. అప్పుడు అతడు ఒక ఉపాయం ఆలోచించాడు. బాబూ, నిద్రలే! వర్షం చూడు ఎంత పెద్దగా వస్తుందో. మంచం మొత్తం తడిచిపోయింది. నువ్వు కూడా మొత్తం తడిచావు. పద, లోపలికెళ్ళి పడుకుందాం. అలాగే నాన్నా. ఆ విధంగా నిద్రపోతున్న తన కొడుకును నిద్రలేపి ఇంటి లోపలికి తీసుకుని వచ్చి నిద్రమత్తులో ఉన్న తన కొడుకుకి భోజనం తినిపించాడు. ఈ వంకాయ కూర తించుడు, రుచి ఎలా ఉందో చెప్పు. వంకాయ కూర చాలా బాగుంది నాన్నా. బావుందా? సరే, ఇక నిద్రపో. సరే నాన్నా, పడుకుంటా. మరుసటి రోజు ఉదయం వంకాయలు దొంగతనం జరిగిందని తెలుసుకుని తోటమాలి రాజు దగ్గరికి వచ్చాడు. రాజుగారు, మన తోటలోని 3 వంకాయలు నిన్న రాత్రి ఎవరో దొంగలించారు. రక్షక భటులు నిన్న సాయంత్రం తోట దగ్గర రామకృష్ణ గారిని చూశామంటున్నారు. అవునా? సరే, వెళ్ళి రామకృష్ణ అని తీసుకురండి. తెలుసుకుందాం అసలేం జరిగిందో. రామకృష్ణ, నిన్న రాత్రి మీరేమైనా వంకాయ కూర తిన్నారా? నిజం చెప్పండి. లేదు రాజుగారు, నేనేం తినలేదు. రామకృష్ణ తెలివైనవాడు, భయం లేకుండా సమాధానం చెప్పగలడు. అతని కొడుకును పిలిపించి అడగండి. చిన్న పిల్లవాడు అబద్ధం చెప్పలేదు. బాబూ, నిన్న రాత్రి మీరు వంకాయ కూర తిన్నా? అవును, మేం తిన్నాం. నాకు పెట్టారు. చాలా రుచిగా ఉంది. వాడు కలలో వచ్చిన ప్రతి విషయాన్ని నిజమని నమ్ముతాడు. కావాలంటే చూడండి, రాత్రి పెద్ద వానొచ్చింది, లేకపోతే రాజుగారు మా ఇంటికొచ్చారు, అలాంటివన్నీ చెప్తాడు. అవును, నిన్న రాత్రి పెద్ద వాన వచ్చింది. నేను వానలో తడుస్తూ ఉంటే మా నాన్న వచ్చి నన్ను లోపలికి తీసుకుని వెళ్ళి వంకాయ కూర తినిపించారు. అవునా? నిన్న రాత్రి వర్షం పడలేదుగా రామకృష్ణ చెప్పినట్లు. బాబు నిజంగానే అందరూ చెప్తుంటే విని వంకాయ కూర తిన్నట్లు కలగని ఉండి ఉంటాడు బహుశా. ఇదే నిజం కావచ్చు. మహారాజా, వాడు చిన్నపిల్లాడు. వాడి కలకి నిజానికి తేడా తెలియదు. వాడి కలలో వంకాయ కూర తిన్నట్టున్నాడు. అయినా మన తోటలో దొంగతనం ఎవరు చేస్తారు? మన భటులు. రాత్రి ఇంటికెళ్లే తొందరలో వంకాయలు తప్పుగా లెక్కపెట్టినట్టున్నాడు. అందువల్ల ఉదయం రాగానే వంకాయల సంఖ్య మారిందంతే మహారాజా. అవును,
అది నిజమే కావచ్చు. మనవాళ్ళు తొందరలో తప్పుగా లెక్కపెట్టి ఉంటారు. ఇక నుంచైనా జాగ్రత్తగా వంకాయలను కాపలా కాయండి. ఇక ఇళ్లకు వెళ్ళండి. సభ ఇంతటితో ముగిసింది. ఆ విధంగా రామకృష్ణ వంకాయ కూర తినాలి అన్న తన కోరికను తీర్చుకున్నాడు. దొంగతనం నేరం తన మీద రాకుండా తెలివితో తప్పించుకున్నాడు.